ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పేద ముస్లిం మైనార్టీ మహిళల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపడతామని ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా తెలిపారు. శనివారం కర్నూలు నగరంలోని ఎంఆర్పీఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఫిబ్రవరి 29న కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ముస్లిం గర్జన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అణగారిన పేద ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం వారిలో చైతన్యం కల్పించడానికి గర్జన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ముస్లిం గర్జన సభలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. రాజకీయ పార్టీల నేతల అడుగులకు మడుగులు ఎత్తవద్దని ముస్లిం మైనార్టీ నాయకులకు, ప్రజలకు ఆయన సూచించారు. రాజకీయ పార్టీలని ముస్లిం మైనార్టీలను ఎన్నికలకు మాత్రమే ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని ఎన్నికల అనంతరం విసిరివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాల మనుగడ కోసం త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. ముస్లిం ఆస్తుల పరిరక్షణ, ముస్లిం మైనార్టీల హక్కుల అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే రాజకీయ పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనార్టీల సంక్షేమం, ఆస్తుల పరిరక్షణ, హక్కుల సాధన ధ్యేయంగా ఎంఆర్పీఎఫ్ పనిచేస్తుందన్నారు. ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం సహారా ముస్లిం మైనార్టీ మహిళా స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ముస్లిం మహిళల రక్షణ కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా టోల్ ఫ్రీ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న ముస్లిం మైనార్టీల జీవన స్థితిగతుల మెరుగుదల, వారికి విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై తమ ఫోరం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా, యువత విభాగాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. స్వచ్ఛందంగా సేవలు అందించడానికి ఆసక్తి కలిగిన మహిళలు, ముస్లిం మైనార్టీ నాయకులు తమను సంప్రదించాలని కోరారు. ఎంఆర్పీఎఫ్ ప్రతినిధులు రోషన్ అలీ, షోయిబుద్దీన్ ఖాద్రీ తదితరులు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల ఆస్తుల రక్షణ, విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో ముస్లిం మైనార్టీలకు అవకాశాలు కల్పించడంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో పలువురు ఫోరం ప్రతినిధులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎఫ్ ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ ద్వారా గత నెల ఫిబ్రవరి నెలలో 11వ తారీఖు కర్నూలు పట్టణంలో మహాగర్జన జరిగాము. అదేవిధంగా ఫిబ్రవరి 29వ తారీఖు ఆదోని పట్టణంలో మహాగర్జన జరిగింది. ఆ మహాగర్జనకి ఆదోని ప్రజలందరూ చాలా బాగా సహకరించారు. ప్రతి ఒక్కరు హాజరయ్యారు. వాళ్ళందరికీ పట్టణ ఆదోని ప్రజలకి మరియు ఆ రోజు మన సమావేశంలో సహకరించిన మీడియా మిత్రులకి, అదేవిధంగా పోలీస్ అధికారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ మెయిన్ ఎంఆర్పీఎఫ్ అజెండా ఏమన్నది ఇప్పటికీ చాలా సార్లు మేము ప్రెస్ మీట్లో చెప్పాము. అదేవిధంగా మహాగర్జనలో కూడా చెప్పాము. అణగారిపోతున్న ముస్లింల యొక్క సమస్యలని, అదేవిధంగా దారిద్ర్య రేఖ కన్నా దిగువ ఉండే ముస్లింల యొక్క అభివృద్ధి కోసమే ఎంఆర్పీఎఫ్ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. కాకపోతే కొద్దిగా ఇక్కడ బాధపడాల్సిన విషయము, చింతించవలసిన విషయం ఏమంటే, మా ముస్లింలలో ఉన్న పెద్దలు, పండితులు, గురువులు, అయ్యా దయచేసి ఇప్పటికైనా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకోవడము, వాళ్ళకి శాల్వాలు కప్పడం దయచేసి మానుకోండి. ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని ఒక హోదాలో కూర్చోబెట్టాడు. ఆ హోదా ఏమంటే మీరు పండితులు అయినారు కాబట్టి, మీరు అందరికన్నా బాగా చదువుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఉల్మోలు అంటారు, మౌలీ సాబులు. అయ్యా మీరు ఒక గర్జన చేస్తున్నాం, అనగారిపోతున్న ప్రజల యొక్క సమస్యలు, మన ముస్లింలు వ్యవస్థ దరిద్రంగా ఉంది, అభివృద్ధి చేస్తాం అంటేనే మా సొంత నిధులతో మాకు ఎలాంటి అపేక్ష లేకుండా, రాజకీయాల్లో పోవాలనే ఆలోచన లేకుండా కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ప్రాబ్లం చేస్తూ ఇబ్బందులు కలిగించడం ఒక ఎత్తు అయితే, రాజకీయ నాయకుల కోసం పోయి చేతులు పట్టుకోవడం ఇంకొక ఎత్తుగా ఉంది. దాన్ని చాలా సిగ్గుచేటుగా అనుకుంటున్నాం, బాధపడవలసిన విషయం కూడా. ఇప్పటికైనా మీ అందరికి ఒకటే మేము ఈ వేదికగా కోరుకుంటున్నాము, దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎవరన్నా సరే రాజకీయ నాయకులు మిమ్మల్ని వాడుకుంటారు. నిన్నటి దినం ఒక 29వ తేదీ మన ఆదోని ప్రోగ్రామ్ లో గర్జనలో ఒక మత గురువు చెప్పాడు. ఏమని చెప్పాడు? స్టేజీ పైన రాజకీయ నాయకుల దృష్టిలో మనము
పేపర్ లాంటి వాళ్ళం, టిష్యూ పేపర్ లాంటి వాళ్ళం. అంటే టిష్యూ పేపర్ ఆఖరికి తుడుచుకున్న తర్వాత జోబులో కూడా పెట్టుకోరు, పక్కన పడేస్తారు డస్ట్బిన్ లో. అలా వాడుకుంటున్నారు మన వాళ్ళని ఒక మత గురువు స్వయంగా చెప్పాడు ఆయన. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి దయచేసి మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మన ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనండి. మీరు 10 మందికి చెప్పేవాళ్ళు దీని గురించి, దునియా గురించి 10 మందికి చెప్పే బలం అల్లాహ్ మీకు ఇచ్చాడు. ఆ బలాన్ని మీరు ఒకరి కింద తొత్తులుగా వాడుకోకుండా ప్రజల అభివృద్ధి కోసం సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏమంటే, ఇప్పటి వరకు MRPF అనే సంస్థ, మన యొక్క ఆర్గనైజేషన్ ముస్లింల పోరాటాల కోసం పోతుంటే, అభివృద్ధి చేయాల్సింది మన బాధ్యత కాబట్టి మహిళల కోసం ఈ రోజు కొత్తగా సహారా వెల్ఫేర్ ఉమెన్స్ సొసైటీ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సంస్థని ప్రారంభించబోతున్నాము. దీంట్లో ఎస్పెషల్లీ ఓన్లీ మహిళలే ఉంటారు, ముస్లిం మహిళలే ఉంటారు. వాళ్ళ కోసం ఒక ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేస్తున్నాము. వాళ్ళ కోసం టైలరింగ్ లాంటివి ఏమేమైతే వాళ్ళ చేతి వృత్తులు వస్తాయో అలాంటివన్నిటివి మనం ప్రారంభించబోతున్నాము. కొంతమంది మహిళలను సెలెక్ట్ చేశాము. ఇంకా స్వచ్ఛందంగా మహిళలు ఎవరన్నా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రారంభమవుతుంది. ఒక కర్నూలు వరకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. ఈ నెల 15వ తారీఖు హైదరాబాద్ లో MRPF తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని వ్యాప్తి చేస్తాము. అంచెంచెలుగా ఢిల్లీ దాకా పోతామని చెప్పినాం మనము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోయింది, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 2 ఆర్గనైజేషన్లు ఓపెన్ చేయబోతున్నాము. ఈ 2 ఆర్గనైజేషన్లకి ప్రతి ఒక్క ముస్లిం సహకరించండి. పేద మహిళలు ఎవరెవరు ఉన్నారో ఆ మహిళల కోసం ఒక టీచర్లని అపాయింట్ చేస్తున్నాము. వాళ్ళకి చేతనైన వర్క్ ఏదైతే వస్తుందో అవన్నీ నేర్పిస్తాము. గ్రూపులు, డ్వాక్రా గ్రూపుల ద్వారా 10 మందికి గవర్నమెంట్ ద్వారా లక్ష రూపాయలు లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళకి లోన్లు ఇప్పిస్తూ, ఆ లోన్లతో వాళ్ళకి టైలరింగ్ వర్క్ ఏ వర్క్ ఉందో వాళ్ళ నైపుణ్యం ఉందో దాన్ని అభివృద్ధి చేయడం కోసం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు కూడా దీంట్లో పాల్గొని మీరందరూ మన ముస్లిం మహిళలు, అదేవిధంగా ముస్లిం యువత, ముస్లింలో ఉన్న మీరు సీనియర్ సిటిజన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా స్వయంగా పాల్గొని మనము అల్లాహ్ తాలా దయ వలన మనకి అల్లాహ్ తాలా ఒక జన్మని ఇచ్చాడు. మన ముస్లింలకి సేవ చేస్తామనే ఆలోచన ఉండి ఎవరున్నా సరే యూత్ మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాము. ఈ ఆఫీస్లో వచ్చి మీ పేరును నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యూత్ ఎలా అభివృద్ధి చేస్తారు, యూత్ని ఎలా డెవలప్ చేయాలనేది ఇంకోటి, మన ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మీ అందరికీ రాజకీయ నాయకులకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అయ్యా, మీరు ఎమ్మెల్యేలుగా నిలబడిన ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థులు మీరు ప్రచారాలకు పోతున్నారు. ప్రచారాలకు పోయేటప్పుడు మేము ముస్లింలకు ఇది చేస్తాము అని ఒక్కరన్నా కొద్దిగా దయచేసి మీరు మీడియా ముందర చెప్పండి అని కోరుకుంటున్నాము. మీరు ఎలక్షన్ లో పోతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నారు, మేము ఇచ్చేస్తాం వచ్చేస్తామని. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్ లో సామాన్యులు కాకుండా ప్రముఖులు కూడా కొంతమంది ఎమ్మెల్యేలుగా వస్తున్నారు. వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే, మరి మన వక్ఫ్ బోర్డుకి మీరు రక్షణ కల్పిస్తారా? మీరు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత వక్ఫ్ బోర్డు ఆస్తులకి రక్షణ కల్పిస్తారా? అదేవిధంగా మైనార్టీలకి అందవలసిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి మీరు సక్రమ మార్గంలో ఇప్పగలుగుతారా? ముస్లిం వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో దొడ్డిదారిన పోతున్న డబ్బులు దొడ్డిదారిన పోకుండా ఎవరికైతే లబ్ధి పొందాలో లబ్ధిదారులకు చేర్పించగలుగుతారా అనేది మా ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పార్టిసిపేట్ చేసి ఎలక్షన్ లో నిలబడుతున్నారో వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. నేను దయచేసి మీరు నిజంగా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఎలక్షన్ లో వస్తుంటే మీ సమాధానము మీడియాకే ఇవ్వండి. నేను ఇది చేస్తాను, నాకు ఓట్లేసి గెలిపించండి, ముస్లింలకి నేను ఇలాంటి సపోర్ట్ చేస్తాను అనేది మీరు ఒక్కసారి మీడియాకి తెలియజేయండి. హృదయపూర్వకంగా మీకు అభినందిస్తూ మీకు మా MRPF మద్దతు కూడా ఇస్తుందని తెలియజేస్తాం. యాప్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి రిలీజ్ చేస్తాము. మేబీ ఇది ఈ నెల ఆఖరి వరకు యాప్ అండ్ టోల్ ఫ్రీ నెంబర్ రిలీజ్ చేస్తాము. ఈ యాప్ మరియు టోల్ ఫ్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ముస్లింలలో ఆ సమస్యలను పట్టుకొని మనము పోలీస్ స్టేషన్ల దగ్గర తిరగకుండా, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తిరగకుండా దాని పరిష్కారము మా దగ్గరనే లభిస్తుంది అని తెలియజేయడం కోసం యాప్ మరియు టోల్ ఫ్రీ పెడుతున్నాము. ఎందుకంటే MRPF లో మన రిటైర్డ్ తహసీల్దార్ గారు, అదేవిధంగా కొంతమంది రిటైర్డ్ జడ్జీలు, అదేవిధంగా అడ్వకేట్లు అందరూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళే సమస్యలని పరిష్కారం చేస్తారు. మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి
యాప్ అమల్లోకి వస్తుంది. అదేవిధంగా మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి మీకు ఎలాంటి సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు మెసేజ్ ఇస్తే సమస్యల పరిష్కారానికి ఎంఆర్పిఎఫ్ ఎప్పుడు మీ వెంట ఉంటుందని తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. పాత్రికేయులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెసిడెంట్ గారు దోచుకుంటున్నారు. నాకు ఇష్టమైన సబ్జెక్టు ఈరోజు నేను ఆలోచించాను. వాస్తవంగా ఆ ధోనిలో వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా చాలా అభిమానంగా వచ్చారు. కొన్ని పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా ఇక్కడ జరిగినట్టు కాకుండా మర్యాదగా చక్కగా డిసిప్లిన్గా కూర్చొని మీటింగ్ అయిపోయిన ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా టీమ్ స్టాఫ్, అట్లాగే 4-5 రోజులు అక్కడ మా స్టాఫ్ ఏదైతే ఉన్నారో ఎంఆర్పిఎఫ్ స్టాఫ్ చాలా కృషి చేసినారు. వాళ్ళకు కూడా మరి ధన్యవాదాలు. అల్లా దయ వల్ల ఆ ప్రోగ్రాం చాలా ఘనంగా జరిగింది. ఎవరికైతే మెసేజ్ అందాలో వాళ్ళకి అన్ని అయిపోతుంది. మరి ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా గొప్ప ప్రోగ్రాం. చాలా కాలం నుండి ఎవరు చేయకపోయినా సరే మేమే అప్లై చేసినాము. ఒక టెక్స్టైల్ పార్క్, ఈరోజు వారు చెప్పిన దాంట్లో టెక్స్టైల్ పార్క్ కూడా మనం చేసుకోవచ్చు. మొత్తం 6 జిల్లాల వరకు కూడా మనం ఆ కార్యక్రమాన్ని అదొందు కూడా మనం చెప్పడం జరిగింది. ఊరుగడ్డలు తయారు చేసుకుంటున్నారు మహిళలు, కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు. ఇక్కడే ఉదాహరణలో వీడియో తయారు చేస్తున్నారు. గడ్డ మీద సయానంగా వాళ్ళు ఎంత మరి బ్లడ్లెస్నెస్ ఎంత బాధపడుతున్నారు అనేది మనకు అందరూ తెలుసు. కాబట్టి ఒకవేళ టెక్స్టైల్ పార్క్ గాన మనకు అందుబాటులో వస్తే ఒక మహిళ 5 నుంచి 700 వరకు తన ఇంట్లోనే కూర్చొని బయటకు వచ్చి ఉత్సాహం లేదేమి అదే లేదేమి అనుకోకుండా ఇంట్లోనే కూర్చొని కార్యక్రమాలు నిర్వహించి ముస్లిం మైనార్టీ ఉమెన్ ఎంపవర్మెంట్ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఎంఆర్పిఎఫ్ మనసులో పుట్టిన ఇది చాలా చక్కగుంది. మరి ఇంకా చాలా సమస్యలు మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం. వాటన్నిటిని కూడా కార్యాచరణ చేసి రోజు యువతకులు వస్తున్నారు. నేను ఎమ్మెల్యే, నేను ఎంపీ, నేను ఏం చేస్తున్నాను మాకు మీరు చెప్పడం లేదు. ఎందుకు వస్తున్నారంటే మనకు అర్థమవుతారు. వీళ్ళంతా దోచుకోవడానికి వస్తున్నారు, దోచుకొని దాచుకోవడానికి వస్తున్నారు. అందులో మనం లేదు. మనం సొంత డబ్బులు పెట్టుకొని వయస్సు చూడకుండా, టైం చూడకుండా ఒక సిపాయిల మాదిరి తిరుగుతున్నారు. చిన్న పిల్లలు ఎట్లా తిరుగుతున్నామో ఈ వయసు అర్ధరాత్రి వచ్చి 1:30 పడుతున్నాం, మళ్ళీ 4 గంటలు. కాబట్టి ఒక స్వచ్ఛందంగా మనం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇంకో మాట నాకు నచ్చింది ఏమంటే, చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు నేను దాని పబ్లిక్ మీటింగ్లో చెప్పాను, ఇది పబ్లిక్ మీటింగ్ కంటే ఎక్కువ. ఒక ఉలమా 10 మందికి చెప్పాల్సిన వాడు, 10 మందిని దగ్గరికి తెచ్చుకోవాల్సిన వాడు రాజకీయ నాయకుల దగ్గర పోయి ఆ టోపీలు చూస్తే నాకు అసహ్యం చేస్తుంది. వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవడం. ఒక ఆయన లిస్ట్ ఇచ్చినాడు. నాకు బెంగళూరులో 700 మంది శిష్యులు ఉన్నారు, హైదరాబాద్లో 400 మంది శిష్యులు ఉన్నారు, మళ్ళా యూపీలో 500 మంది శిష్యులు ఉన్నారు. లిస్ట్ ఇచ్చి నాకు 2 లక్షలు కావాలని ఒక పెద్ద ఆయన అడిగినారు. ఆయన బీజేపీకి పోతుంటే ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువైనారు. వీళ్ళకు మనం కట్ చేయాల్సిన అవసరం ఉంది. భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ఒక ఆయాత్, ఒక సూచన, అల్లా ఒక సూచన ఇస్తే ఒక్క సూచన కూడా అమ్ముకోని బతుకుతున్నాడంటే మాకైనా స్వర్గం ఉంది కానీ సంగ్రాలు స్వర్గం లేదు. మొట్టమొదట నరకానికి పోయేవాళ్ళు కాదు. మంచి మాట చెప్పమని సూచిస్తే అల్లా వీళ్ళు దానికి వ్యతిరేకంగా మామూలు అమౌంట్ అమ్ముకుంటున్నారు. వీళ్ళకి నిజంగా ఈరోజు హెచ్చరిక అనుకోవాలా,
మంచిగా చెప్పడం అనుకోవాలా. వాళ్ళకి సిగ్గు శరం ఉంటే పెద్దవాళ్ళు మంచి పండితులు అర్థం చేసుకోండి. మీ యొక్క ఈ కార్యక్రమం ప్రజలకు తెలిసిపోయింది. వీళ్ళే శతాబ్దాలుగా చదువు వచ్చి పక్కవాడికి నేర్పలేవాడు. చదువు వచ్చినవాడు 10 మందికి నేర్పకపోతే వాడు వేస్ట్. అటువంటిది ఈరోజు మరి వీళ్ళ మీద మా అధ్యక్షుడు కూడా కత్తి కట్టినాడంటే నేను ముందుంటాను. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే కొన్ని మీటింగ్లో నేను అక్కడనే వాళ్ళు ఎదురుగా తిట్టడం జరిగింది. వీటికి వస్తారా మీరు టోపీలు పెట్టుకొని? టోపీలు తీసేసిరండి, మా వాళ్ళు కాదనుకుంటారు అని పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ సూచన బాగుంది. మిగతా కార్యక్రమాలు కూడా ఇప్పటికైతే ఒప్పింటాయి అన్నట్టు. ఒకటో దానికంటే రెండో మరి ఏదైతే బులంద్ ఆవాజ్ ఉందో మాది చాలా చక్కగా సక్సెస్ఫుల్ అయింది. ప్రతి ఒక్కరికి అందులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా డ్రైవర్లకి అంటే ఎవరైనా ఉన్నారు దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇస్తూ మరి ముఖ్యంగా దీన్ని ప్రజలకు తీసుకుంది. మేము ఒకటి చెప్పినా ఒకటి చెప్పకపోయినా దాన్ని మంచిగా యాడ్ చేసి ప్రజలకు బాగా అట్రాక్ట్ అయ్యేటట్టు తీసుకోవాల్సిన రవినాథులతో అన్నట్టు మీరు ముందుకు తీసుకోవాలని వీటిని బాగా హైలైట్ చేయాలని మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ మనము మొట్టమొదట ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా వాళ్ళకు మనకు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఆయననే మనకు నడిపేవాడు అనమాట. మనకి కేవలం కార్యకర్తలు మనము నడిపేవాడు పైన ఉన్నాడు. ఆయన ద్వారానే ఈరోజు 11వ తేదీ సింహగర్జన ముస్లిం గర్జన పెట్టాము. అది కొంతవరకు నా తెలిసిన అనుభవంలో అది 50%, 60%, 70% అది సక్సెస్ అయింది. తర్వాత ఆధ్వర్యంలో పెట్టినాము. ఇది మన యొక్క ముస్లింల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా కొడితే అక్కడ కూడా మనం సభ పెడితే అక్కడ కూడా వాళ్ళకు కూడా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు జరిగింది. అది కూడా మనం దేవుడు చేసిన ఇదే. మనకి ఆయన దేవుడు ఏం చెప్తే ఆ విధంగా మనం నాటకాలు ఆడుతున్నాం. అంత మన చేతులు ఏం లేదు. అది ఏమి ఇంకా ముందు మేము మనం ముఖ్యంగా మన దేవుడికి వస్తుంది. అక్కడ సభ మన ఇక్కడ కర్నూలు కంటే అక్కడ సభ బాగా సక్సెస్ అయిందని కూడా నేను ఈ సందర్భంలో మీ ముందర కోరుతున్నాను. అదే విషయాన్ని మీరు కూడా ప్రజలకు తెలియజేయాలని నేను విలేకరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది మన ఎంఆర్పిఎఫ్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడే అనౌన్స్ చేసినారు. నాకు తెలియదు అది ఈరోజే నేను విన్నాను. సారా అనే ఒక స్వతంత్ర సంస్థ అనుకోండి. దాని ద్వారా మనం స్త్రీలకు మన ముస్లిం లేడీస్ మనం కొంతవరకు వాళ్ళకు అది నేర్పించి ఏది కంప్యూటర్స్ ఏదో టైలరింగ్ ఏదో ఆయన ఉద్దేశంలో ఏముందో అది దాని మొత్తము జిల్లాకే కాదు మొత్తం మనం తెలంగాణలో కూడా దీన్ని వ్యాప్తి చేస్తామని కూడా చెప్పినారు. ఈ సందర్భంలో అంటే ఆయన దేవుడు ఏ విధంగా ఏది చేయాలనుకుంటే దేవుడు ఆయన మనసులో కలిగిస్తే ఆయన చెప్పగలుగుతున్నాడు. అది దేవుని మహిమ అని కూడా నేను దేవుడిని తెలుపుతూ మన ప్రెసిడెంట్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తే మేము ముందు కూడా ఆయనకు సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంలో కోరుతూ మీ అందరి సహకారంతో నేను ఎప్పుడు వీలైతే అప్పుడు అందుబాటులో ఉంటానని కూడా నేను ఇస్తున్నామని కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత నెల కర్నూలులో 11వ తారీఖు జరిగిన ముస్లిం మహాగర్జన మరియు 29వ తేదీ జరిగిన ఆధునిక పట్టణంలో ముస్లిం మహాగర్జన అల్లాదయ వల్ల సక్సెస్ఫుల్ గా జరిగింది. కర్నూలు కంటే ఎక్కువగా జనాభా కర్నూలు ఆధునిక పట్టణం ముస్లింలు పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఆధునిక పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరులకు, మాకు సహకరించిన పెద్దలకు, మాకు సహకరించిన మున్సిపాలిటీ వారికి, మాకు సహకరించిన పోలీసు వారికి అందరికీ మా ఎంఆర్పిఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరో ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ కి మా అధ్యక్షుల వారు శ్రీ మహబూబ్ బాషా గారు ఈరోజు ఒక కొత్త సంస్థను కూడా అనౌన్స్ చేయడం జరిగింది, సహారా ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీని. దీన్ని కూడా మనము ఇన్షాల్లా తాలా
రాబోయే కాలంలో దీన్ని స్థాపించి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేద మహిళలకు మనము ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు కొంచెం ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు కొంచెము ఎవ్రీ మంత్ ఇన్కమ్ సోర్స్ చూపించే మార్గం కోసం మనం ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఈ నెల 7వ తారీఖు మనం కర్నూలు జిల్లా వ్యాప్తంగా MRPF యూత్ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను కర్నూలు నగరంలో ఉన్నటువంటి ముస్లిం యువకులకు అందరికీ ఈ ఆహ్వానం ఇస్తున్నాను. దయచేసి ఈ ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంలో జాయిన్ అవ్వండి. రాబోయే కాలంలో ముస్లిం మైనార్టీల సమస్యల గురించి, ముస్లిం మైనార్టీల యువకులకు ఉన్న మెయిన్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ మీద మనం ఫైట్ చేద్దాము, మన హక్కులను సాధించుకుందాము. రాబోయే రోజుల్లో మన ముస్లిం సోదరులందరూ మంచి పొజిషన్ లో ఉండాలంటే ఈ రోజు మనం మేలుకోవాలి. ఈ రోజు మనం మేలుకోకుంటే మా పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది. ఈ రోజుకే మనము దళితుల కన్నా డౌన్ పొజిషన్ లో ముస్లిం మైనారిటీలు వచ్చేస్తారంటే దానికి కారణము ఎడ్యుకేషన్ లేకపోవడం. ఆ ఎడ్యుకేషన్ లేకపోవడం, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల మేము ఇంత వచ్చాము. అందరూ కలిసి MRPF సపోర్ట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముస్లిం సోదరులందరూ మాకు సహకరిస్తే మనం ఇన్షాల్లా తాలా ప్రతి సమస్య మీద, ముస్లింలకు వచ్చే ప్రతి సమస్య మీద మనము వచ్చి మాట్లాడి పోరాడతామని మీరందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.